సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడైనా మంచి డెస్టినేషన్ ప్లేస్లో పెట్టుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం చాలా డిఫరెంట్గా తన ప్రీ వెడ్డింగ్ షూట్ను గుంతల రోడ్లపై పెట్టుకుని అందరినీ ఆలోచింపచేసింది. ఇక ఇలాంటి వింత ఘటన మరోసారి తెరపైకొచ్చింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలుగా తయారయ్యాయని, ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఓ యువతి బురదలో కూర్చుని వినూత్న నిరసన చేపట్టింది. నగరంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోడ్లు మొత్తం గుంతలుగా తయారయ్యాయి. ఒక గుంత దాటే లోపలే మరో గుంత, అటు ఇటుగా గుంతలు. అవి తప్పించుకునే వీలే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరో అధికారులు వచ్చినా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దుర్భరంగా తయారవుతున్నాయి. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చిన్న చినుకు పడిందంటే చాలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై ఇళ్లల్లోకి కూడా నీరు చేరుతోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం ఉన్నా కూడా అధికారులు స్పందించరా అంటూ ఓ యువతి బురదలో కూర్చుని తన వినూత్న నిరసన తెలిపింది. ఎల్బీ నగర్ పరిధి నాగోల్ ఆనంద్ నగర్ రోడ్డుపై ఉన్న బురదలో ఓ యువతి కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడింది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ యువతి డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా నాగోల్ బండ్లగూడ రహదారిలోని ఆనంద్ నగర్ వద్ద రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆమె పేర్కొన్నారు. వర్షపు నీరు గుంతల్లోనే ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని కొత్త రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నచ్చజెప్పినా కూడా అలానే వరద నీటిలో కూర్చుండిపోయారు. రోడ్డు వేస్తామని జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని భీష్మించారు. అంతేకాకుండా నగరంలోని రోడ్లన్నీ గుంతలు, కంకరతో నిండి స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు పైపు లైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారులు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో వాహనదారులతో పాటు పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. చిరుజల్లులు కురిస్తే నగరం చెరువును తలపిస్తోంది. అలాంటిది భారీ వర్షం పడిందంటే ఇక సముద్రాన్ని తలపించేలా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్నపాటి వర్షం పడితే ఆ గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తోంది. దీన్ని గుర్తించిన డ్రైవర్లు చిన్న ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్లపై ప్రయాణించడం సాహసమని చెప్పాలి. అంతేకాకుండా నగరంలో రోడ్లు మరింత నరకంగా మారుతున్నాయి. రోడ్లపై గుంతలు తవ్వడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గోతులు పూడ్చేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది దెబ్బతిన్న రోడ్లపై ప్యాచ్ వర్క్తోనే సరిపెడుతున్నారు. దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ గుంతలుగా మారుతున్నాయి. ఇక రోడ్లపై గుంతలు పడ్డా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే రోడ్లు మాకు నరకం చూపిస్తున్నాయని, డ్రైనేజ్ వాటర్, గుంతలు ఎక్కడ ఎప్పుడు రోడ్లపై ఏమవుతుందో అర్థం కావట్లేదన్నారు. గోతులమయంతో మేము ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.